హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చెన్న వీడియోస్. ఈరోజు మీ ముందుకి ఇంకో రెసిపీతో వచ్చానండి. అది ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఆ రెసిపీ ఏంటంటే అవకాడోతో శాండ్విచ్ అండి. అవకాడోని అన్ని ఫ్రూట్స్ లాగా అయితే తినలేం కదండి. దీన్ని అవకాడో కొంతమంది సలాడ్స్లో అలా యూస్ చేస్తుంటారు. నేను దీంతో శాండ్విచ్ అయితే చేశానండి. ఒక అవకాడో తీసుకొని దానికి సరిపోను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి చిన్నగాను. ఇప్పుడు ఆ అవకాడోనైతే పొట్టు తీస్తున్నానండి. పొట్టు తీస్తే లోపల చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుందో చూడటానికైతే. దీని లోపలైతే సీడ్ ఉంటుందండి. ఆ సీడ్ తీద్దామని అయితే ట్రై చేస్తున్నాను, కానీ అదైతే రావట్లేదండి, చాలా గట్టిగా ఉంది. అందుకే నైఫ్తో ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను, రాలేదు. మళ్ళీ ఒకసారి నైఫ్తోనే కట్ చేద్దామనేసి ట్రై చేశాను. ఫైనల్గా అయితే ఓపెన్ అయిపోయిందండి. ఆ సీడ్ చూసారా ఎంత ఉందో, ఒక చిన్న సైజ్ బాల్ అంత అయితే ఉందండి. అది కొంచెం బరువుగా కూడా అనిపించింది. ఆ సీడ్ని అయితే తీసేసి అవకాడోని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి చూసారా, వాటిని అయితే వేసుకోవాలండి. ఆనియన్స్ని ఇప్పుడు ఒక 2 చిన్న సైజు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాంటిటీ అంతా 4 మెంబర్స్కి అండి. ఈ టమాటాలని కూడా ఇందాక ఆనియన్ అవకాడో వేసుకున్న దాంట్లోనే వేసేసుకోవాలండి. అందులోనే కొంచెం టేస్ట్కి సరిపోను సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. కారము ప్లస్ కొంచెం మిరియాల పొడి కూడా. మిరియాల పొడి ఏంటంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, అందుకని కొంచెం కారం తగ్గించేసి మిరియాల పొడి అయితే కొంచెం వేసుకోండి. కారానికి బదులు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పచ్చిమిర్చి అంటే పంట కింద పడితే కొంచెం వాళ్ళకి కారం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేసి నేను పచ్చిమిర్చికి బదులు కారాలను అయితే వేసానండి. ఇప్పుడు ఈ అన్నిటినీ కలుపుకోవాలండి. నేనైతే గంటతో అయినా కలుపుకోవచ్చు, నేనైతే చేత్తోనే కలిపేశానండి మొత్తం. ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకున్నానండి. వీట్ బ్రెడ్, జీరో మైదా అండి ఇందులో అయితే. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఒకటైతే చూపిస్తున్నాను. బ్రెడ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలండి. నేను ఈ వీడియోలో 2 రకాలుగా చేస్తున్నానండి. ఒకటి ప్యాన్ మీద స్టవ్ మీద చేస్తున్నాను, ఒకటేమో ఓవెన్లో చేస్తున్నానండి. లోపల మనం పెట్టే స్టఫ్ను కూడా 2 రకాలుగా అయితే తీసుకున్నానండి. మీకు చూపిస్తాను అది కూడా. స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అయితే పెట్టుకోవాలండి. వాటిని పెట్టుకొని 2 సైడ్స్ బ్రెడ్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే చాలండి, బ్రెడ్ చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేసుకోవటం అంతేనండి. బ్రెడ్ని బాగా కాల్చాల్సిన అవసరం లేదు. ప్యాన్ మీద అయితే నెయ్యి, నూనె అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ నార్మల్ ప్యాన్ మీద బ్రెడ్ పెట్టేసి మామూలుగా వేడి చేసుకోవటం అంతేనండి. ఇందాక మనం రెడీ చేసుకున్న స్టఫ్ అయితే ఉంది కదండి, దాన్ని అయితే బ్రెడ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. అవకాడో, పండిన అవకాడో తీసుకోవాలండి. దాన్ని అవకాడో మాత్రం పచ్చి తీసుకోవద్దు, పండి తీసుకోండి. పండు తీసుకుంటేనే మనము ఇలా స్మాష్ చేసినప్పుడు కలిపేటప్పుడు అది చిన్న ముక్కలుగా మెత్తగా అయిపోతుందండి. మీరు అదే పచ్చి తీసుకుంటే మాత్రం అవ్వదండి. మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా తగిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర నేను ఫస్ట్ చూపించిన బ్రెడ్ లేకపోతే ఈ బ్రెడ్ అయినా వాడుకోవచ్చండి. ఇది మనకి బేకరీలో వాటిలో దొరుకుతుంది కదా, బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్, ఇదైనా వాడుకోవచ్చు. ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు అండి. వీట్ బ్రెడ్ ఏంటంటే కొంచెం హెల్త్ పరంగా బాగుంటుందని, అంతేగాని ఏ బ్రెడ్లోనైనా చేసుకోవచ్చండి. శాండ్విచ్ బ్రెడ్ అయినా మనకి బయట దొరుకుతుంది, దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రెడ్ని కూడా ఇలాగే 2 సైడ్స్ కాల్ చేసుకొని పెట్టానండి. ఇది మా బాబుకి ఇచ్చాను. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. ఈ స్టఫ్లో అయితే కార్న్ వేసానండి. ఫస్ట్ వేసిన స్టఫ్లో అయితే కార్న్ వేయలేదు కదా, ఇందులో కొంచెం కార్న్ అయితే కలిపానండి. కార్న్ కలిపి ఇది సెకండ్ టైపు ఓవెన్లో చేద్దాం అనేసి అయితే చేస్తున్నానండి. దీన్ని కూడా సేమ్ అలానే బ్రెడ్, దీన్ని అయితే వేడి చేసుకోలేదండి. మామూలుగా బ్రెడ్ తీసేసుకొని దాని మీద ఈ స్టఫ్ పెట్టేస్తున్నాను. దీన్ని డైరెక్ట్ ఓవెన్లో పెట్టేస్తానండి. నేను ఇందులో అయితే చీజ్ పెట్టుకుంటున్నానండి. నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నాయి, అందుకే వీటిని కూడా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర చీజ్ లేకపోయినా ఏం పర్లేదండి. నేను ఫస్ట్ ప్రాసెస్ చూపించాను కదా, అలా అయినా తినేయచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.
మీ దగ్గర చీజ్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. చీజ్ లేకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటికైతే నేను పైన కొంచెం బటర్ అయితే అప్లై చేశానండి. బటర్ అప్లై చేసేసి నేను ఓవెన్లో పెడుతున్నాను. ఓవెన్లో పెట్టేసి క్విక్ 30 సెకండ్స్ అనైతే ఉంటుందండి మా ఓవెన్లో. దాన్నైతే సెలెక్ట్ చేసుకున్నానండి. జస్ట్ హీట్ అయితే చాలు కదా, ఆ చీజ్ కొంచెం మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే బ్రెడ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని నేనైతే క్విక్ 30 సెకండ్స్ అయితే ఉందండి మా దాంట్లో. నేను అదే పెట్టేశాను. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను. మనం 30 సెకండ్సే పెట్టుకున్నాం కదా, చీజ్ మెల్ట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాము. చీజ్ అయితే చాలా చక్కగా మెల్ట్ అయిపోయిందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఈ 2 మెథడ్లో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఓవెన్ ఉన్నా లేకపోయినా ప్యాన్ మీదైనా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.